ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అదే ఊపుతో లోకల్ పోరులోనూ క్లీన్ స్వీప్ చేయబోతోందా? పవన్ కళ్యాణ్ కు జనసేన టీం ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎలాంటి వ్యూహాలకు దారి తీయబోతోంది? సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయి సమస్యలే అస్త్రాలుగా వైసీపీ ఉనికిని చాటుకోబోతున్నారా? నూతన సంవత్సరంలో కొలువు తీరబోయే నూతన పాలక వర్గాల్లో ఏ పార్టీ జెండా ఎగరబోతోంది? ఏపీ ప్రజలు ఎవరి వైపు నిలబడబోతున్నారు? ఈ పొలిటికల్ వార్లో అసలైన లోకల్ బాస్ ఎవరు కాబోతున్నారు? ఏపీ ఓటరు తీర్పు కూటమికి జై కొడుతుందా లేక వైసీపీకి పునరుజ్జీవం ఇస్తుందా? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు తమ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి కొత్త ఏడాది నాటికి నూతన పాలక వర్గాలు కొలువు తీరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జిల్లాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. జిల్లాలకు వెళ్లి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశమై పార్టీ అభ్యర్థులకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. కొన్ని జిల్లాలకు కొందరు ముఖ్య నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఇక కూటమిలోని మరొక మిత్రపక్షమైన జనసేన పార్టీ కూడా జిల్లాల వారీగా పరిశీలకులను నియమించింది. వారు జిల్లాలకు వెళ్లి పార్టీ నేతలతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. నివేదికను పవన్ కళ్యాణ్ కు అందించనున్నారు. బీజేపీ మాత్రం ఇంకా దీనిపై కసరత్తులు మొదలు పెట్టలేదు. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ కూడా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతుంది. లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నేతలతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రిజర్వేషన్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని, అలాగే సామాజిక సమీకరణాలను కూడా ఖచ్చితంగా పాటించాలని వైఎస్ జగన్ నేతలను ఆదేశించినట్లు తెలిసింది. తొలుత మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో బూత్ లెవెల్ కమిటీలను పూర్తి చేసి వారిని యాక్టివ్ చేయాలని, ఇప్పటి నుంచే స్థానిక సమస్యలపై పార్టీ శ్రేణులు ఉద్యమించాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో లోకల్ హార్ట్ మొదలైందనే చెప్పాలి.